కథాశ్రవణానికి స్వాగతం. ఈరోజు కథాశ్రవణంలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒక స్ఫూర్తిదాయక కథ. ఆమె గురించి తెలుసుకుందాం అందరం. ఒక ఊరిలో ఒక చిన్న పాప దుర్గాబాయి. చదువు అంటే చాలా మక్కువ. కానీ ఆ రోజుల్లో బాలికలకు సరైన విద్యా అవకాశాలు ఉండేవి కావు. ఒకసారి ఆమె తండ్రిని ఇలా అడిగింది, నాన్న, నేను కూడా బడికి వెళ్ళాలి అని. తండ్రికి చాలా ఆశ్చర్యం కలిగింది, కానీ ఆమె పట్టుదల చూసి అంగీకరించాడు. కానీ బడికి వెళ్ళే మార్గం సులభం కాలేదు. ఆమె స్కూల్లో చేరినప్పుడే కొందరు విమర్శించారు ఆమెని. అబ్బాయిలే చదువుకోవాలి, ఆడపిల్లలకు చదువు అవసరమా అని విమర్శించారు. కానీ దుర్గాబాయి వాటిని లెక్క చేయకుండా కష్టపడి చదివి పెద్దయ్యాక న్యాయవాదిగా మారింది. మహిళల హక్కుల కోసం పోరాడింది. నిరక్షరాస్యుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసింది. ఒకరోజు ఒక పేద మహిళ దగ్గరకు వచ్చింది. అమ్మా, నాకు చదవటం రాదు, నా పిల్లల్ని చదివించాలి అని అడిగింది. దుర్గాబాయి ఆమె చేతిని పట్టుకుని చెప్పింది, నీ పిల్లల చదువు కోసం కష్టపడతా, కానీ నువ్వు ముందు చదువుకోవాలి అని అన్నది. ఆమె ఎంతో మంది నిరక్షరాస్యులకు విద్యాబోధన చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది. దుర్గాబాయిలాగా పట్టుదలగా ఉండి గమ్యాన్ని చేరుకోవాలంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వెనుకాడకూడదు. మన చదువు, మన కృషి సమాజానికి ఉపయోగపడేలాగా చేస్తే అది నిజమైన విజయం. ఈ కథాశ్రవణంలో ఈరోజు మనమంతా ఏం తెలుసుకున్నాము? పట్టుదలతో గమ్యాన్ని చేరుకోవాలి, అడ్డంకులు వచ్చినా వెనుకాడకూడదు. మన చదువు, మన కృషి కూడా సమాజానికి అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా చేస్తే అదే మన నిజమైన విజయం. కథ కంచికి మనమింటికి.